వెల్కమ్ టు ఫేవరెట్ షో లక్కీ లేడీ లైవ్ షో రాధే రాధే జయ శ్రీకృష్ణ. ఈ పాట ఎవరిది చెప్పుకొని చూద్దాం. అందరు గుర్తుపట్టేశారు కదా. ఎస్, బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు చక్కగా ఆయన నటించిన పాటల్లో, ఆయన చేసిన సినిమాల్లోని పాటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్, ఆదిత్య 369 అనుకుంటున్నాను నేను. సో ఎనీవేస్, బాలకృష్ణ గారికి మా వనిత టీవీ తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. లాంగ్ లాంగ్ లైఫ్ అహెడ్. ఇలాగే ఇంకా బ్యూటిఫుల్ సినిమాలు, ఇప్పుడు అఖండ 2 రిలీజ్ అవబోతోంది అండ్ ట్రైలర్ కూడా నిన్న లాంచ్ చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో అఖండ 2 రిలీజ్ కాబోతోంది. అద్భుతమైన విజయాన్ని సాధించాలని అందరం కోరుకుందాం. ఓకే, బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే టు బాలకృష్ణ గారు. వెల్, యాజ్ యూజువల్గా మనం ఒక స్టోరీకి వెళ్ళిపోతాం కదా. ఒక కంపెనీకి ఒక నోటీస్ ఇస్తుంది. ఒక కంపెనీ ఒక నోటీస్ ఇస్తుంది అంటే, మా దగ్గర జాబ్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నాము, చక్కగా అప్లై చేసుకునే వాళ్ళు, దానికి అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. ఒక 30 మంది సెలెక్ట్ అయిపోతారు. సో హెచ్ఆర్ మేనేజర్ హెడ్కి చెప్పేసేస్తాడు, చైర్పర్సన్కి, సార్ మరి 30 మంది సెలెక్ట్ అయ్యారు, వచ్చిన వాళ్ళందరిలో కూడా 30 మంది సెలెక్ట్ అయ్యారు. అయితే దాంట్లో మళ్ళీ ఒక రిటర్న్ టెస్ట్ పెట్టి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేయండి అని చెప్పి చైర్పర్సన్ అంటాడు. మళ్ళీ రిటర్న్ టెస్ట్ పెడతారు. రిటర్న్ టెస్ట్లో 10 మంది సక్సెస్ అవుతారు. సో రిటర్న్ టెస్ట్లో 10 మంది పాస్ అవుతారనమాట. అందరిలో 10 మంది బాగా రాస్తారు, 10 మందిని సెలెక్ట్ చేస్తాడు. మళ్ళీ హెచ్ఆర్ మేనేజర్ వెళ్ళి చైర్పర్సన్తో అంటాడు, సార్ మరి మీరు రిటర్న్ టెస్ట్ పెట్టమన్నారు, రిటర్న్ టెస్ట్లో 15 మెంబర్స్ చాలా చక్కగా, 10 మెంబర్స్ చాలా చక్కగా అప్లై చేయడం జరిగింది, బాగా రాశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ పెట్టండి, ఎవరు లాంగ్వేజ్ స్కిల్స్లో బాగున్నారో వాళ్ళని ఒక 5గురిని సెలెక్ట్ చేయండి అని అంటారు. సరే అని చెప్పి మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ ఉంటుంది. సో కంపెనీకి కావాల్సింది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషనే కదా. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత హంబుల్గా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్, ఏ కంపెనీ అయినా సరే అది. సో 5గురిని సెలెక్ట్ చేయండి అంటారు. 5గురిని సెలెక్ట్ చేయండి అంటే మళ్ళీ దాంట్లో ఎవరు బాగా మాట్లాడారు అని చెప్పిన దాంట్లో 5గురిని సెలెక్ట్ చేస్తారు హెచ్ఆర్ మేనేజర్. మళ్ళీ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి హెచ్ఆర్ అంటారు, సార్ 5గురు సెలెక్ట్ అయిపోయారు, మరి ఏం చేద్దాం ఇప్పుడు అని అంటే, ఆయన ఆలోచించి ఒక పని చేయండి, ఆ 5గురు చిట్టీలు రాసేసేసి ఇలా ఎగరేయండి, మీ అక్కడ ఒక పర్సన్ని పెట్టి ఆ పర్సన్ ఒళ్ళో పడితే, ఏ చిట్టి పడితే ఆ చిట్టి సెలెక్ట్ చేద్దామంటే, అదేం టెస్ట్ సార్ అని అంటాడు. ఇప్పుడు కంపెనీకి నాలెడ్జ్తో పాటు అదృష్టం కూడా ఉండాలి. సో నాలెడ్జ్, అదృష్టం రెండూ కలిసి రావాలి. ఆ అదృష్టం కూడా, లక్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరో ఒకరికే ఇవ్వాలి కదా మనం జాబ్, అందరికి ఇవ్వలేం కదా. సో మళ్ళీ 5గురిలో మళ్ళీ మనం ఏం టెస్ట్ పెడతాం, అందుకని చిట్టీలు తీద్దాము, ఎవరి ఏ చిట్టి ఒకటి వచ్చి మన ఒళ్ళో పడుతుందో ఆ ఒళ్ళోని లెటర్ తీసుకొని మనం సెలెక్ట్ చేద్దాము అంటారు. అలా ఫలానా వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటారు, చిన్నపిల్ల. ఆ చిన్నపిల్ల ఒళ్ళో పడుతూ లెటర్ చూడగానే, ఆ చిట్టి చూడగానే ఫలానా రాహుల్ అనే వ్యక్తికి జాబ్ వచ్చేసింది. సో రాహుల్ అనే వ్యక్తిని చక్కగా కంపెనీ తీసేసుకుంటుంది. అందరితో పాటు అక్కడ కూర్చొని ఉంటాడు. మిగతా అందరు గుసగుసలాడుకుంటూ ఉంటారు, ఏం నాలెడ్జ్ ఉందని చెప్పి 5గురిలో ఈయనని సెలెక్ట్ చేశారు, అసలు అంటే ఏదైనా మళ్ళీ టెస్ట్ పెట్టాలి కదా, ఆ చిట్టి ఎత్తడం ఏంటి, ఈయనని సెలెక్ట్ చేయడం ఏంటి అని చెప్పి అందరు గుసగుసలాడుకుంటూ, పనిపాట ఉండదు కదా. ఇప్పుడు ఒక 4 కంపెనీలో జాబ్ చేస్తుంటే ఏవో గుసగుసలు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూనే ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట డెస్క్లో కూర్చొని ఈ అబ్బాయి గురించి. ఈ అబ్బాయి తన పని తాను చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతుంటాడు. ఒక 1 వీక్ తర్వాత కంపెనీ హెడ్ ఏం చేస్తాడు, మంచిగా కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్తో పాటు మిగతా అందరికీ కూడా చాలా రోజులైంది కదా అని చెప్పి డిన్నర్ అరేంజ్ చేస్తాడు ఒక రెస్టారెంట్లో. డిన్నర్ అరేంజ్ చేస్తే అందరూ వెళ్ళి చక్కగా డిన్నర్ చేస్తూ, మీకు ఇష్టమైనవన్నీ ఆర్డర్ పెట్టుకోండి, ఎవరెవరికి ఏమేమి కావాలో బిల్లు మాత్రం కంపెనీ పే చేస్తుంది అని చెప్పి కంపెనీ డైరెక్టర్ చెప్పేస్తాడు. అందరూ ఒక దగ్గర కూర్చుంటే ఈ వ్యక్తి ఒకడు రీసెంట్గా జాయిన్ అయ్యాడు కదా, ఇంకా ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వదు, అందరూ కూడా ఒక రకంగా చూస్తూ ఉంటారని చెప్పి ఒక సైడ్ కూర్చుంటాడు. అందరూ డిఫరెంట్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తారు, నచ్చింది ఆర్డర్ చేస్తారు, ఆ పోనీలో ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోదామని ఆర్డర్ చేస్తారు. ఈ అబ్బాయి మటుకు వెయిట్ చేస్తూ ఉంటాడు. అందరూ ప్లేట్స్ వచ్చేస్తాయి, తింటూ ఉంటారు, ఈ అబ్బాయి ప్లేట్ ఇంకా రాదు. అందరు నవ్వుకుంటుంటారు. కనీసం ఏం ఆర్డర్ పెట్టాలో, ఆ మెనూలో ఏముందో చూసి తెప్పించుకోవడానికి కూడా రాని వ్యక్తిని మన సారు పెట్టుకున్నాడే కంపెనీలోని మళ్ళీ కామెంట్స్ చేస్తారు, నవ్వుకుంటూ ఉంటారు. ఈలోపు షెఫ్తో పాటు అక్కడున్న వెయిటర్స్ అందరు కూడా మంచి ప్లేట్స్లో బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫుడ్ తీసుకొని వచ్చి అతని టేబుల్ మీద పెడతారు.
ఎంత బాగుంటుందంటే అసలు ఆ ఫుడ్ని చూస్తే పన్నీర్ అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పన్నీర్ అనుకుందాం, దాంట్లో చక్కగా క్యాప్సికమ్ ఏమిటి, తర్వాత రెడ్ చిల్లీస్ ఏమిటి, కలర్ఫుల్గా పన్నీర్ అంతా ప్లేట్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా రా వెజిటబుల్స్, మంచి మంచి కలర్తో ఉన్న వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్ ఉడికిచ్చినవి అన్నీ తెస్తారు. అంటే ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యం బాగుండేటట్టు చూసుకునే ఫుడ్ అక్కడ వచ్చేస్తుంది. షెఫ్ అంటాడు, సార్ ఇప్పటి వరకు ఇలాంటి మెనూ ఎవరు ఆర్డర్ చేయలేదు, అందుకే టైం తీసుకున్నాము. అంటే మీరు ఎంచుకున్న ఫుడ్ మాత్రం బ్యూటిఫుల్ సార్, అసలు మంచి ఫుడ్ ఇది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని అంటారు. అక్కడ ఉన్న పక్కన కొలీగ్స్ అందరు కూడా చూసి అవాక్ అవుతారు. అప్పుడు డైరెక్టర్ అంటాడనమాట, మీరు ఒక్కొక్కరు ఆయిల్ ఎక్కువ ఉన్న డిఫరెంట్ ఐటమ్స్ని ఆర్డర్ చేశారు, తర్వాత డబ్బులు ఎక్కువ ఉన్నవి, కంపెనీయే కదా కడుతుంది, డబ్బులు ఎక్కువ ఉన్న ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేద్దామని చెప్పి మరీ వెతికి ఆర్డర్ చేశారు. ఇతను అలా కాదు, దాంట్లో ఏది కరెక్టు, ఏది బాగుంది, ఆ ఆరోగ్యానికి సంబంధించింది ఏది మనం తింటే మంచిది, అలాగే స్టెపుల్ ఫుడ్ ఏది అని చెప్పి చూసి ఆయన సెలెక్టివ్గా తీసుకున్నాడు. కాబట్టే షెఫ్తో పాటు వెయిటర్స్ కూడా స్పెషల్గా ఫుడ్ తీసుకొని వచ్చారు, మీకు అలా తేలేదే అని చెప్తే అప్పుడు ఏదైనా మనిషి లోపల ఒక స్పెషలైజేషన్ అంటూ ఉంటుంది. ఆ అబ్బాయిని నేను ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఇప్పటికీ 2-3 టైమ్స్ మన కంపెనీకే వచ్చాడు, మన కంపెనీలో జాబ్ కోసమే వచ్చినప్పటికీ 2-3 టైమ్స్ ఆయన రిజెక్ట్ అయ్యాడు. అంతకుముందు కూడా రిజెక్ట్ అయ్యాడు, ఎందుకంటే ఏదో ఎక్కడో తప్పు జరిగింది. కానీ ఆ ప్రయత్నం మానుకోలేదు ఆ అబ్బాయి. ఆ ప్రయత్నంతో గట్టిగా ప్రయత్నించి మూడోసారి కూడా మన కంపెనీకే వచ్చి ఎలాగైనా జాబ్ కొట్టాలి అనే పట్టుదల అతనిలో నాకు నచ్చింది. అందుకే 5 చిట్టీల్లో కూడా అందరి పేర్లు రాయకుండా 5 చిట్టీల్లో ఆయన పేరే రాశాను, ఆ అబ్బాయి పేరు వచ్చేటట్టే రాశాను. సో అదృష్టం ఎలా వస్తుంది అని అంటే ఆ అబ్బాయి కష్టపడిన దానికి ఆటోమేటిక్గా భగవంతుడు కూడా ఇంకొక రూపకంగా, అంటే నా రూపకంగా అనుకుందాం, భగవంతుడు కూడా నా ద్వారా అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. కష్టే ఫలే, అందుకే చాలా కష్టపడాలి, దానికి తగ్గ ఫలితమే ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పి ఈ ఒక్క కథ సారాంశం. ఇప్పుడున్న పిల్లలను చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత కానీ లేదంటే నెక్స్ట్ ఇంజనీరింగ్ లెవెల్ తర్వాత కానీ చాలామంది ప్లేస్మెంట్స్ ఇంటర్వ్యూస్ కోసం వెళ్తూ ఉంటారు. ఒకటి రాకపోయినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ పోయినా చాలా బాధపడిపోతూ ఉంటారు, నిరుత్సాహపడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడితో ఇది ఆపేసేసి వేరే లైన్లోకి వెళ్ళిపోదామని ఆలోచిస్తారు. కానీ మనం ఒక గోల్ పెట్టుకోవాలి, దాని మీద కష్టపడాలి, నాకు అది వచ్చే వరకు కూడా నేను దాని మీదనే ఉండాలి, ఆ గోల్ అలా ఉండాలి అని పెట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుతాం. సో మనం అంతా పాత్ ఒకటి కరెక్ట్గా ఉన్నప్పుడు భగవంతుడు కూడా మనకు సపోర్ట్ చేస్తాడు. ఓకే, వెల్ మరి ఫస్ట్ కాల్కి వెళ్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో, ఎవరండి మాట్లాడేది? జ్యోతి గారినండి. జ్యోతి గారు, ఎక్కడి నుంచి? నేను అచ్చంపేట, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నుంచి మాట్లాడుతున్నానండి. పల్నాడు జిల్లా? పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనండి. చూస్తూ ఉన్నారా రోజు మన ప్రోగ్రామ్ని? రోజు చూస్తున్నానండి, శ్రావణ మాసం మొదటి కాయని చూస్తున్నాను. ఈ రోజు కలిసింది ఫోను. శ్రావణ మాసం మొదలు పెట్టుకుంటే ఇంకొక నెల అయితే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కలిసిందండి. ఇప్పుడు కలిసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం జ్యోతి గారు, నాకు కూడా వెరీ హ్యాపీ. పట్టలేకపోతున్నా. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ట్రై చేస్తానే ఉన్నా. సో అంతే, అలా ట్రై చేస్తున్నారు కాబట్టి. పాపలు ఉన్నారు ఇద్దరు. ఇద్దరు పాపలా? ఇద్దరు పాపలండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? 5th క్లాస్ ఒక అమ్మాయి, 4th క్లాస్ ఒక అమ్మాయి అండి. ఇద్దరు పాపలే, వెరీ గుడ్. ఇద్దరు పాపలు కాబట్టి అదృష్టం. స్కూల్ స్టార్ట్ అయిందా మరి? ఇంకా స్టార్ట్ కాలేదండి, రేపు 12 నుంచి స్టార్ట్ అయింది. ఓకే ఓకే, సరే అయితే జ్యోతి గారు, మరి క్వశ్చన్ స్క్రీన్ మీద వస్తుంది, చూసేయండి మీ క్వశ్చన్ ప్లీజ్. ఓకేనండి. ఇవాళ బాలకృష్ణ గారి బర్త్డే కదా, ఆయన సినిమాలకు సంబంధించే క్వశ్చన్స్ రాశాము, మీ క్వశ్చన్ చూడండి అయితే. నందమూరి బాలకృష్ణ నటించిన మొదటి సినిమా ఏది? మీ ఆప్షన్స్: దానవీర సూరకర్ణ, తాతమ్మ కళ, అనురాగ దేవత. నందమూరి బాలకృష్ణ నటించిన మొదటి సినిమా ఏది? దానవీర సూరకర్ణ, తాతమ్మ కళ, అనురాగ దేవత. దానవీర సూరకర్ణ అనుకున్నానండి నేను. దానవీర సూరకర్ణ అనుకుంటే ఎట్లా అవుతుంది అసలు? అది వాళ్ళ నాన్నగారు నటించారు, ఆయనది కాదు.
నందమూరి తారక రామారావు కాదు నేను అనేది, ఎన్టీఆర్ కాదు, బాలకృష్ణ నటించిన మొదటి సినిమా అంటున్నాను. ఫాస్ట్ గా చెప్పాలి. తాతమ్మ కళ. తాతమ్మ కళ. ఓకే, అదే లాక్ చేద్దాం. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ బి, తాతమ్మ కళ. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. వెల్ డన్. వనిత టీవీ తరఫున ఒక మంచి గిఫ్ట్ గెలిచేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నైస్ టాకింగ్ టు యూ. బాయ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో స్వాతి గారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, భాగ్యలక్ష్మి అండి. ఎక్కడి నుంచి భాగ్యలక్ష్మి గారు? సంగారెడ్డి నుంచి అండి. సంగారెడ్డి. ఓకే, బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నాను భాగ్యలక్ష్మి గారు. ఏం చేస్తుంటారండి? ఇంట్లోనే ఉంది, ఏం చేయట్లేదు. ఇంట్లోనే, ఇంటి పనితోనే సరిపోతుంది. ఎంతమంది పిల్లలు? పిల్లలంటే ఇద్దరండి. ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు అయితే జాబ్ చేస్తున్నాడు. ఓకే. పాప కూడా జాబ్ చేస్తుందండి. ఓ వెరీ గుడ్. ఇద్దరు అంటే హైదరాబాద్లో ఉన్నారా? సంగారెడ్డిలో ఉంటామండి. బాబు ఇక్కడే ఉంటాడు. పాప కేసరగుట్టలో టీచర్ జాబ్ చేస్తుందండి. అచ్చా, ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సంగారెడ్డి జిల్లా జడ్జిగా, సంగారెడ్డికి జడ్జిగా మా మామగారు ఉన్నప్పుడు నేను అక్కడ వారం రోజులు ఉన్నాను. కోర్ట్ క్వార్టర్స్లో, డిస్ట్రిక్ట్ జడ్జి క్వార్టర్స్లో. మీది ప్రాపర్ సంగారెడ్డియేనా? ఏంటండి? మీది ప్రాపర్ సంగారెడ్డియేనా అంటున్నా. లేదండి, ప్రాపర్ భీమవరం అండి. అచ్చా, భీమవరం. ప్రాపర్ భీమవరం. ఓకే. పిల్లల కోసం గుడి ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. అవును అవును. మీరు వెళ్ళారండి ఎప్పుడన్నా? భీమవరం వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్దాంలే, ఎప్పుడైనా మీరు అటు వచ్చినప్పుడు తీసుకెళ్ళండి నన్ను. సంక్రాంతికి రండి, సంక్రాంతికి చాలా బాగుంటుంది. సంక్రాంతి బాగుంటుంది కదా, ఆంధ్ర అంతా సంక్రాంతి బాగా చేస్తారు. ఓకే ఓకే, మేము సంక్రాంతికి వెళ్తామండి. సంక్రాంతికి వెళ్తారా? ఓకే, వెరీ గుడ్. రైట్, అయితే మరి క్వశ్చన్ అడుగుతున్నాను, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతోంది, చూసేయండి. బాలకృష్ణ మంగమ్మ గారి మనవడు సినిమాకి దర్శకుడు ఎవరు? మంగమ్మ గారి మనవడు సూపర్ డూపర్ హిట్ సినిమా అది, దానికి దర్శకుడు ఎవరు? కోడి రామకృష్ణ, రాఘవేందర్ రావు, కోదండ రామిరెడ్డి. హలో, చెప్పండి. కోడి రామకృష్ణ గారు అనుకుంటున్నారండి. ఎవరో చెప్పారు వెనక, నాకు వాయిస్ వినిపించింది. ఎవరున్నారు? మా వారు ఉన్నారండి. మీ వారు బాలకృష్ణ గారి ఫ్యాన్ అనుకుంటా, టక్కునే చెప్పేశారు. సరే, అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ ఏ, కోడి రామకృష్ణ. వండర్ఫుల్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, వెల్ డన్ అండి. చక్కటి గిఫ్ట్ గెలుచుకున్నారు. మంచి గిఫ్ట్ వచ్చేసింది మీకు. ఛానల్ వారికి మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మీ వారికి థ్యాంక్స్ చెప్పండి, ఆన్సర్ టక్కున చెప్పేశారు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామా. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరండి మాట్లాడేది? కవిత మేడం. ఎక్కడి నుంచి కవిత? బాలనగర్ మేడం. హైదరాబాద్ బాలనగర్. అవును మేడం. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫే. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కవిత గారు పెళ్ళై? 12 years అవుతుంది మేడం. 12 years. అవును మేడం. పిల్లలు? పిల్లలు బాబు 5th class, పాప 3rd class మేడం. ఓకే, సూపర్. అయితే సో మరి హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చారా? వెళ్ళి వచ్చాను మేడం. మాది మహబూబ్ నగర్ డిస్టిక్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఎంజాయ్ చేసి వచ్చేసారు. మళ్ళీ స్కూల్ గోల స్టార్ట్. అందుకే బిజీగా ఉన్నాం మేడం. బిజీ అంతే. పిల్లలేమో కానీ మనం బిజీ ఉంటాం. ఫస్ట్ ఆ స్కూల్ డ్రెస్సులని, తర్వాత షూస్ అని, కొత్త లంచ్ బాక్సులని, పెన్సిళ్ళు, స్టేషనరీ, ఆయబో మస్తు ఖర్చు మళ్ళీ మనకి. అది ఒకటి అల్లారం పెట్టుకొని మరీ వీళ్ళ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. లేవాలి, తప్పదు. ప్రశాంతంగా నిద్రపోయారు కదా ఈ నెల రోజులు. మిమ్మల్ని చూస్తున్నారు, నా గురించి ఇంత మాట్లాడుకుంటున్నారా అని ఇద్దరు చూసుకుంటున్నారా? బాగా చదువుతారా ఇద్దరు?
పాప బాబు మంచి చదువుతారు మేడం. వెరీ పాపకి ఎప్పుడు గోల్డ్ మెడల్ వస్తుంది, బాబు సెకండ్ వచ్చింటాడు, పాప ఫస్ట్. దట్స్ గ్రేట్. పిల్లలిద్దరికి కూడా నా తరఫున విషెస్ చెప్పానని చెప్పండి. ఓకే చెప్తా మేడం. ఓకే. వింటున్నారు. ఏం పేరు ఇద్దరు పేరు? ఆదిత్య కీర్తి మేడం. ఆదిత్య కీర్తి. అవును మేడం. హాయ్ ఆదిత్య, హాయ్ కీర్తి, ఆల్ ది బెస్ట్. అయ్యో లైన్ డ్రాప్ అయిపోయింది. హలో, సారీ అండి, లైన్ ఎందుకు డ్రాప్ అయిపోయిందో, మీరు ఏమవుతారో ఏమిటో, ఫోన్ ఎందుకు కట్ అయిందో తెలియదు. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. బట్ లైక్ నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్కి వెళ్దాము. హలో, ఓకే, ఎందుకు డ్రాప్ అయిపోయి ఉంటుంది పాపం. ఫోన్లో ఏదైనా వస్తారా, పిల్లలు ఏదైనా వచ్చి వస్తారా తెలీదు. మళ్ళీ ట్రై చేయండి కవిత గారు పాపం, ఎందుకంటే జస్ట్ గిఫ్ట్ గెలుచుకునే లోపు లైన్ డ్రాప్ అయిపోయింది. సో ఎనీవేస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అలారం పెట్టుకొని లేవాలి. నిజంగానే తెలుసా, గుండె దడ వస్తుంటుంది అసలు. 1 మంత్ హాలిడేస్ ఎలా గడిచిపోయాయో, అసలు ఎంత తొందరగా గడిచిపోయాయో అని చూస్తుండగానే అనిపిస్తోంది. మళ్ళీ ఇంకా ఎల్లుండి నుంచి స్కూల్స్ స్టార్ట్. పొద్దున్నే మనం 4:30-5ంటికి లేస్తే కానీ పిల్లలకి టిఫిన్ ఏమిటి, పాలేమిటి, బాక్సులు ఏమిటి, మళ్ళీ హస్బెండ్స్కి బాక్సులు ఏమిటి, అబ్బో అమ్మవారికి 4 చేతులు 5 చేతులు 6 చేతులు ఉన్నట్టు అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా నిజంగానే. సీరియస్గా ఎంత గుండెదడగా ఉంటుందో, లేచి టక 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 అన్ని పనులు చేసేసి మన బాక్సులు. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే, తల్లులు అయితే స్కూల్స్ దగ్గర ఉంటే చల్లగా అయిపోతుంది ఫుడ్, ఎందుకంటే వర్షాకాలం కదా, తినబుద్ధి కాదా, కొంచెం ఫుడ్ కూడా పిల్లలు తినాలి అని చెప్పి వేడిగా ఆ టైంకి వండుకొని కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి చెమటలాగా వెళ్ళి ఆ బాక్సులు లంచ్ టైంకి అందిస్తూ ఉంటారు. అందుకని ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెబుతూ ఉంటే ఆ చెవుల్లో ఎక్కడో ఉంటుంది. ఆ కష్టం అనేది పిల్లలు కూడా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది తెలియాలి పిల్లలకి కూడా. ఓకే, సో నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో హలో హలో, నమస్తే. హలో అండి, ఎవరండి మాట్లాడేది? నేను జ్యోతిర్మయి అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. ఖమ్మం నుంచి జ్యోతిర్మయి గారు, బాగున్నారా? బాగున్నాండి, మీరు బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు? శారీ చాలా బాగుందండి మీరు ఇవాళ. బాగుందా? బాందిని శారీ ఇది, సింపుల్ బాందిని, సింపుల్ జార్జెట్ శారీ ఇది. బాగుందండి, మీరు కూడా చాలా బాగున్నారు ఇవాళ. థ్యాంక్ యూ. నేను మీకు గిఫ్ట్ గెలుచుకునేటట్టే చేస్తాను, మీరేం పొగడొద్దు నన్ను. పొగడ్త కాదండి, నిజంగానే రియల్. నిజంగానేనా? అయితే థ్యాంక్ యూ. రోజు చూస్తా ఉంటాం, నేను ఒక మేడం పాట పాడారు, చాలా బాగా పాడారు. అవునవును, బాగా పాడారు కదా నిన్న. మీరు పాడతారా మరి? నేను కూడా పాడతాను. పాడండి, ఒక పాట పాడండి. గెలిపించినాక పాడతాను. ఆ? మీరు నన్ను గెలిపించినాక పాడతా. మీరు గెలవాలనే ప్రతిరోజు నేను కోరుకుంటాను. ప్రతి కాలర్ కూడా గెలవాలనే నా ఆశ, అంతే. ఎలా అయినా ట్రై చేస్తాను, అందుకే మీరు తప్పుకోకుండా. ఎవరో ఒకరు మరీ 3వ ఆన్సర్ వరకు కూడా తప్పు చెప్తే ఇంకా నేనేం చేయలేను తప్ప. సో ఎనీవేస్, మరి క్వశ్చన్ అడిగానా? రెడీయా? ఓకే, ఆన్సర్ చెప్పాక అప్పుడు పాట పాడుదురు కానీ. ఓకే, మీ క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది, చూసేయండి. శ్రీకృష్ణ దేవరాయలుగా బాలయ్య నటించిన సినిమా ఏది? శ్రీకృష్ణ దేవరాయలుగా ఆయన నటించిన సినిమా ఏది? మీ ఆప్షన్స్: భైరవ ద్వీపం, ముద్దుల మామయ్య, ఆదిత్య 369. ఆదిత్య 369 అండి. ఆదిత్య 369లో మంచి మంచి పాటలు ఉన్నాయి. ఇందాక కూడా నేను ఒక పాట పాడాను, అందులో కూడా ఒక మంచి పాట ఉంటుంది. ఏ పాట చెప్పండి? సిల్క్ స్మిత ఉంటుంది, సిల్క్ స్మిత గారి పాట. బాగుంటుంది. సిల్క్ స్మిత గారు కూడా మంచి హావభావాలతో, ఆవిడ కళ్ళు చాలా బాగుంటాయి. బాగుంటుంది ఆ పాట కూడా. సో ఎనీవేస్, ఏంటంటారు? ఇంకో సాంగ్ పాడతాను. పాడండి, ఫస్ట్ అది ఆన్సర్ చూద్దాము. లెట్స్ ట్రై ద ఆన్సర్. మీరు ఆదిత్య 369 అన్నారు కదా, అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. సి రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, వెల్ డన్ జ్యోతిర్మయి గారు, గిఫ్ట్ గెలిచేసుకున్నారు ఫైనల్ గా. ఓకే, సో ఇప్పుడు మాకు ఒక మంచి పాట పాడి మాకు గిఫ్ట్ ఇచ్చేసేయండి. గట్టిగా పాడాలి. పలికెను కళ్యాణ గీతం మనయ సమీరంలో. సరే, లిరిక్స్ మర్చిపోతున్నా.
అనురాగాలే ఆలపించిన ఆకాశమే మౌనవీణగా చుక్కల పల్లకిలో చూపు నాతో పాడండి చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. సూపర్, బ్యూటిఫుల్ సాంగ్, చాలా బాగుంటుంది. చిరంజీవి గారు అండ్ భానుప్రియ కదా? అవునండి అవును. రైట్ రైట్ రైట్, చాలా మంచి పాట పాడి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ జ్యోతిర్మయి గారు. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, బాయ్. వాళ్ళ ఎపిసోడ్ చూసారు కదా, బాలయ్య గారి బర్త్డే స్పెషల్. చక్కగా అందరూ మాట్లాడారు, మంచి గిఫ్ట్స్ గెలుచుకున్నారు. వన్స్ అగైన్ బాలయ్య బాబుకి వనిత టీవీ తరఫున ఆ బిగ్ 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 హ్యాపీ బర్త్డే. అండ్ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. నమస్తే.